కాకినాడ జిల్లా జగ్గంపేట పోలవరం కాలువ గట్టు ఇరిగేషన్ స్థలాలను ఆక్రమించి నిర్మాణం జరుగుతున్న అక్రమ కట్టడాలు తొలగించి ప్రభుత్వ స్థలం కాపాడాలని PIPL MC సబ్ డివిజన్ 4 జగ్గంపేట డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వినతిపత్రం అందజేసిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజీ కార్యదర్శి పులిప్రసాద్ అనంతరం మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి జగ్గంపేట మండల పరిధిలోని నీలాద్రిరావుపేట జగ్గంపేట వెంకటనాగ స్కూల్ ఆనుకొని ఉన్న పోలవరం కాలువకు సంబంధించిన స్థలంలో ఇరిగేషన్ అధికారులు అనుమతులు లేకుండా అక్రమంగా అనేక కట్టడాలు నిర్మించినారు. కాపు కళ్యాణ మండపం, క్రిస్టియన్ కళ్యాణ మండపం, స్టేడియం ఇప్పటికే నిర్మించారు. APIIC ద్వారా ఇండస్ట్రియల్ పార్కు కట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. స్థలం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితే కలెక్టర్ గారి పర్మిషన్తో అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు. ఇరిగేషన్ స్థలం పైన కలెక్టర్ గారి పర్మిషన్ చెల్లదని అందరికీ తెలిసినా సరే దౌర్జన్యంగా నిర్మించేస్తున్నారు. అంతేకాని అక్రమ కట్టడాలు నిర్మిస్తే ఉద్యమాలు చేపడతామని అధికారులకు విన్నవించామని ప్రసాద్ అన్నారు. రేపు సూపర్ డేటింగ్ ఇంజనీర్కి వినతి పత్రం అందిస్తాం. అనంతరం విజయవాడలో ఉద్యమానికి శ్రీకారం చుడతామని అన్నారు. ప్రసాద్, నేను రిపబ్లికన్ పార్టీ సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీని. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో గండేపల్లి మండలం నీలాద్రిరావుపేట అలాగే జగ్గంపేట మండల పరిధిలోని ఉన్నటువంటి పోలవరం కాలువ ఏవైతున్నాయో ఆ కాలువ గట్టును ఆనుకున్నటువంటి పోలవరం కాలువకు సంబంధించినటువంటి స్థలాలు కబ్జా చేసి అక్కడ అనేక రకాలుగా అక్రమ కట్టడాలు నిర్మించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కాపు కళ్యాణ మండపం, అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం, అలాగే స్టేడియం అని ఇప్పుడేమో APIIC ఇండస్ట్రీలు అందరికీ ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో చెప్తూ ఉన్నారు. ఈనాడు ఇటువంటి ఏ జరిగినా కూడా ఏ కట్టడాలు కట్టినా పేద ప్రజలకైతే ఉపయోగం లేదు, వాళ్ళ యొక్క స్వార్థానికే వాడుకుంటూ ఉన్నారు. మరి ఒక పక్కేమో పోలవరం అధికారులు చూస్తే ఈ కాలువకు సంబంధించినటువంటి పర్మిషన్ పోలవరం అధికారులు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరికి దాని మీద ఎటువంటి బాధ్యతలు లేవని చెప్తా ఉన్నారు. మరి కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ అక్రమ కట్టడాలు ఏ విధంగా నిర్మిస్తుంటారు? మరి కలెక్టర్ గారికి దాని మీద అథారిటీ లేనప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి పోలవరం అధికారులు భయభ్రాంతులకు గురి చేసి ఈరోజు అక్రమంగా కట్టడాలు నిర్మిస్తూ ఉన్నారు. మేము రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాను. పోలవరం కాలువ గట్టుని ఆనుకునే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలంలో ఏవైతే అక్రమ కట్టడాలు నిర్మించున్నారో కాపు కళ్యాణ మండపం అలాగే క్రిస్టియన్ కళ్యాణ మండపం, రేపు నిర్మించబోయేటువంటి APIIC ఇండస్ట్రీని కూడా తక్షణమే అధికారులు నిలిపివేసి ఆ స్థలాలు కాపాడాలని చెప్పేసి నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. దీనిపై ఎంతటి ఉద్యమానికైనా మేము సిద్ధమన్నా అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాను.